కార్తీక మహాపురాణము వ్రత ఆరంభ కల్పము స్నాననిధి నదీ స్నానదాన ఆర్చన ఫలము 1వ అధ్యాయము నైమిసారణ్యమందు సత్రయాగ దీక్షితులైన సోనకాది మహామునీశ్వరులొకప్పుడు నిఖిల పురాణవక్తయైన సూత మహర్షితో, ఓ సూత మహర్షి, జనక మహారాజుకు వశిష్ఠ మహాముని చెప్పిన కార్తీక మహాత్మ్యమును సవిస్తారముగా మేము మీ ద్వారా వినగోరితిమి. కనుక ఆ కార్తీక మహాత్మ్యమును మాకు వివరించవలేను అని అడిగిరి. సూతుడు: సౌనకాది సమస్త మునీశ్వరులారా, వినుడు. ఈ కార్తీక మహాత్మ్యమును పూర్వము వశిష్ఠ మహాముని జనక మహారాజుకు చెప్పెను. దీని వలన సమస్త సంపదలు ప్రాప్తించును. దీనిని విన్నవాడు జనన మరణ రూప సంసార బంధమును తెంచుకొని మోక్షము నొందును అని చెప్పెను. ఆయన ఆ మునులతో ఇంకను ఇట్లు చెప్పెను: ఒకానొకప్పుడు దైవవశముచేత సిద్ధాశ్రమమునకు పోవుచున్న వశిష్ఠ మహాముని జనక మహారాజు గృహమునకు చేరెను. అంతట జనక మహారాజు వచ్చిన వశిష్ఠుని చూచి సింహాసనమునుంచి త్వరగా దిగి దండ ప్రణామము చేసి సంతోషముచేత పులకాంకితుడై అర్ఘ్యపాద్యాదుల చేత పూజించి ముని పాదోదకమును తన శిరస్సు నందు ఉంచుకొనెను. బంగారపు ఆసనము ఇచ్చి వికసించిన తామర పువ్వుల వంటి కన్నులు గలవాడును, సమస్త జంతువులందును దయగలవాడును, అంతరింద్రియ బహిరింద్రియ విగ్రహము కలవాడును, సదాచారపంతుడును, బాలసూర్య సమాన కాంతి కలవాడును, సమస్త సుగుణ సంపన్నుడును అగుమునితో భక్తితో ఇట్లని విన్నవించెను: బ్రాహ్మణోత్తమా, మీ దర్శనము వల్ల నేను ధన్యుడనైతిని. నేను చేయదగిన పుణ్యము ఇంకేమీయులేదు. ఇప్పుడు మా పితరులు అందరూ తృప్తి చెందినారు. మహాత్ముల యొక్క దర్శనము సంసారులకు దుర్లభము కనుక ఇప్పుడు మీరు మా ఇంటికి రావటము వల్ల నాకు శుభములు చేకూరును అని రాజు పలికెను. జనక రాజిట్లు పలికిన తరువాత వశిష్ఠ మహర్షి వికసించిన ముఖము గలవాడాయ్, దయ కలిగినవాడై సంతోషించి చిరునవ్వు నవ్వుచు రాజుతో ఇట్లు పలికెను: రాజోత్తమా, నీకు క్షేమమగుగాక. నేను మా ఆశ్రమమునకు పోవుచున్నాను. రేపు మా ఇంటివద్ద యజ్ఞము జరగవలెను. దానికిప్పుడు అవసరమైన ద్రవ్యమును సమకూర్చుటకు నీవే అర్హుడవు అని చెప్పగా, అంతటా రాజు ఇట్లు అనేను: మునీశ్వరా, యజ్ఞమునకు చాలా ద్రవ్యమును సమకూర్చెదను. కాని వినువారి పాపములను పోగొట్టు ధర్మరహస్యమును నీ వలన వినకోరుచున్నాను. నీకు తెలియని ధర్మరహస్యములు లేవు కాబట్టి అధిక ఫలము నిచ్చెడి సూక్ష్మధర్మమును నాకు చెప్పుము. గొప్ప విజ్ఞాననముగల మునీశ్వరా, కార్తీక మాసము సమస్త మాసముల కంటెను, సమస్త ధర్మముల కంటెను ఎట్లు అధికమైనదో దానిని వినకోరుచున్నాను. నాకు తెల్పుము. నీకంటే ధర్మమును గురించి ఎక్కువ తెలిసినవారు లేరు. అడుగగా వశిష్ఠుడు: రాజా, ముందు జన్మలో పుణ్యమాచరించిన ఎడల సత్వశుద్ధి గలుగును. సత్వశుద్ధి గలిగిన పుణ్యమార్గమందు అభిలాష కలుగును. కనుక లోకోపకారార్థమై ఇప్పుడు నీవు అడిగిన మాట చాలా బాగున్నది. విను వారికి పాపమును శమింపచేయుటకు దానిని చెప్పెదను వినుము అని వశిష్ఠుడు చెప్పెను. రాజా, సూర్యుడు తులా సంక్రమణమునందు ఉండగా కార్తీక మాసములో చేసిన స్నానము, దానము, అర్చనము మొదలైనవి మంచి మనస్సుతో ఏవి చేసినను అవి అక్షయములగునని మునీశ్వరులు చెప్పరి. కార్తీక వ్రతమును తులా సంక్రమణము మొదలుకొనిగాని కార్తీక శుక్లపాడ్యమి మొదలుకొనిగాని ఆరంభించవలెను. ఆరంభమందు: ఓ దామోదరా, నేను కార్తీక వ్రతమును ఆరంభించుచున్నాను, దానిని నిర్విఘ్నముగా పూర్తిజేయుము అని సంకల్పము చేసి కార్తీక స్నానము ఆరంభింపవలెను. కార్తీక మాసమందు సూర్యోదయ సమయమున కావేరీ నది యందు స్నానము ఆచరించిన వారికి
మహాఫలము కలుగగలదు. సూర్యుడు తులారాశిని ప్రవేశించిన తోడనే 3 లోకములను పవిత్రము చేయుచు గంగానది ద్రవరూపమును ధరించి సమస్త నదీ జలముల యందును ప్రవేశించును. తులారాశిలో కార్తీకమున చెరువులందును దిగుడు బావులందును నూతులందును పిల్ల కాలువలందును హరి నివసించి ఉండును. రాజా అన్ని వర్ణాలవారు అన్ని వర్గములవారు కార్తీకమందు ఈ ఆచారమును పాటించవలెను. బ్రాహ్మణుడు కార్తీక మాసమందు గంగకు పోయి నమస్కరించి హరిని ధ్యానించి కాళ్ళు చేతులు కడుగుకొని ఆచమనము చేసి శుద్ధుడై మంత్రముల చేత భైరవ అనుజ్ఞను పొంది మొలలోతు జలమందు స్నానము చేయవలెను. తరువాత దేవర్షి పితృతర్పణము ఆచరించి హరిభక్తితో అగమర్షణ మంత్రమును పఠింపుచు బొటనవ్రేలి కొనతో ఉదకమును ఆలోడనము చేసి తీరమునకు వచ్చి అచ్చట యక్ష్మతర్పణమును చేసి మొల వస్త్రమును విడిచి ఉదకమును వదలి ఆచమనము చేసి శిరస్సును వదలి మిగిలిన శరీరము అంతయు తడి వస్త్రముతో తుడిచికొని నారాయణ ధ్యానము ఆచరింపుచు దౌత వస్త్రమును ధరించవలెను. అటు తరువాత బ్రాహ్మణుడు గోపి చందనముతో తగినన్ని మారులు త్రిపుండ్రములను లేక విభూతిని ధరించి సంధ్యావందనము చేసి గాయత్రీ జపము చేయవలెను. తరువాత ఓపాసనముగావించి బ్రహ్మయజ్ఞము చేసి తన తోటలోనుంచి పుష్పములు తెచ్చి శంఖచక్రములను ధరించిన హరిని భక్తితో సాలగ్రామ మందు లేదా శివునికి షోడశోపచారములతో పూజించవలెను. తరువాత కార్తీక పురాణము పఠించిలేక విని ఇంటికి వెళ్ళి భక్తితో దేవతార్చన చేసి తరువాత వైశ్వదేవమును నెరవేర్చి భోజనము చేసి ఆచమనము గావించి తరువాత పురాణ కాలక్షేపమును జేయవలయును. సాయంకాలము కాగానే ఇతర వ్యాపారములను అన్నింటినీ ఆపివేసి విష్ణువాలయమందుగాని శివాలయమందుగాని తన శక్తి కొలది దీపములను బెట్టి భక్ష్య భోజ్యాదులతో స్వామిని పూజించి వాక్శుద్ధితో విష్ణు స్తోత్రమునుగాని శివస్తోత్రమునుగాని పఠించి నమస్కారములు అర్పించవలయును. కార్తీక మాసమందు ఎవరు ఈ ప్రకారము భక్తితో చేయునో వారు పునరావృత్తి రహితమైన వైకుంఠమును పొందుదురు. కార్తీకవ్రతమాచరించిన ఎడల పూర్వజన్మార్జితములున్ను ఈ జన్మార్జితములున్ను అయిన సమస్త పాపములు నశించును. బ్రాహ్మణుడుగాని క్షత్రియుడుగాని వైశ్యుడుగాని శూద్రుడుగాని ఋషీశ్వరుడుగాని స్త్రీలుగాని భక్తి శ్రద్ధలతో కార్తీవ్రతమును చేసిన ఎడల వారికి పునర్జన్మము ఉండదు. కార్తికే ధర్మనిరతం దృష్ట్వా మోదతి యః పుమాన్ తద్దినాగా నివృత్తి స్యాన్నాత్ర కార్యావిచారణ. ఎవరు కార్తీక వ్రతమును ఆచరించు వానిని చూచి సంతోషించునో అతడు ఆదినమందు ఆచరించిన పాతకము నశించును. ఇందుకు సందేహము లేదు. శ్రీస్కాంద పురాణములోని కార్తీక మహాత్మ్యము నందలి 1వ అధ్యాయము సమాప్తము. నా ఛానల్ని చూసి నేను పెట్టే ప్రతి వీడియోని చూస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. దయచేసి నా వీడియోలని లైక్ షేర్ చేయండి. కుదిరితే కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్లు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.